అన్న నమస్తే. నమస్తే అన్న. ఏం పేరు? మహేందర్. మహేందర్ గారు ఏం చేస్తుంటారు? నా న్యూస్ పేపర్ ఏజెన్సీ. ఏజెన్సీ. అన్న మరి ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ అయితే వస్తున్నాయి, తెలంగాణ అంతటా దేశం అంతటా కూడా వస్తున్నాయి. సో మరి ఇక్కడ సికింద్రాబాద్ పార్లమెంట్లో మరి అటు ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు. కిషన్ రెడ్డి గారు ఉన్నారు, పద్మారావు గారు ఉన్నారు, దానం నాగేందర్ ఉన్నారు. సో ముగ్గురు గట్టి లీడర్లే. సో ఎవరికి ఛాన్సెస్ ఉన్నాయి గెలవడానికి ఇక్కడ? అత్యధిక భారీ మెజారిటీతో కిషన్ రెడ్డి గారు భారీ మెజారిటీతో పార్లమెంటు స్థానాన్ని ఈసారి మళ్ళా ఇంకోసారి గెలవబోతున్నారు. ఓకే. సో ఎందుకంటారు, ఎందుకు కిషన్ రెడ్డి గారు గెలుస్తారు? కిషన్ రెడ్డి గారు ఎందుకు గెలుస్తారంటే ఇక్కడ మా జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో కానీ మళ్ళీ ఇక్కడ మా అన్ని 4 షేక్పేట్ డివిజన్ కానీ అన్నిట్లలో కూడా మాకు డెవలప్మెంట్ అనేది కిషన్ రెడ్డి అనేది చేసిండు. కమిటీ హాల్స్ కానీ అన్ని పరంగా కూడా ఆయన పర్యాటక శాఖ మంత్రి కాబట్టి తెలంగాణ వ్యాప్తంగా అన్ని అంటే ఎంపీ నిధులతోటి అభివృద్ధి అనేది చేస్తున్నారు. సో మరి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లా అనిపిస్తుంది అన్న? ఎందుకంటే 3-4 నెలలు అవుతుంది వచ్చి 6 పథకాల సంగతి ఏంది అసలు? 6 పథకాలు అనేది దాన్ని చేసింది ఒకటే పథకం, అది కూడా బస్సుది. అందులో కూడా లేడీస్ కొట్టుకుంటున్నారు. అది ఒక్కడే తప్పించి ఇంకా వేరేది ఏం చేయలేడు ఆయన. డెవలప్మెంట్ అనేది ఏం లేదు. ఇంకోటి రిజర్వేషన్ అన్ని బీజేపీ రిజర్వేషన్లు తీసేస్తుందని చెప్పేసి మత కొల్లాలు సృష్టిస్తుంది బీజేపీ అని చెప్పేసి అది చేస్తున్నాడు. అద్దానికి దయాంకరావు చాలా టూ మచ్గా మాట్లాడుతున్నాడు. అద్దానికి దయాంకరావు జాగ్రత్త, నీ నోరు అదుపులో పెట్టుకొని బీజేపీ వాళ్ళు హెచ్చరిస్తున్నారు. సో మరి చూసుకుంటే మరి సెంట్రల్లో మోడీ గవర్నమెంట్ ఉంది గత 10 సంవత్సరాలుగా. సో మరి ఈసారి అటు ఇండియా కూటమి ద్వారా కాంగ్రెస్ వస్తుంది, అటు బీజేపీ మోడీ గారు ఉన్నారు. సో మరి ఎట్లా ఉంటుంది, ఛాన్స్ ఉంటుందా మళ్ళీ మోడీ గవర్నమెంట్ రావడానికి? మోడీ గారు రావడానికి 100% ఛాన్స్ ఉన్నది. ఈసారి 400 సీట్లు టార్గెట్గా పెట్టుకున్నాం మేము. కంపల్సరీ 400 సీట్లు సాధిస్తారు. అదే విధంగా ప్రపంచ దేశాలు కూడా మోడీ ఎంబడి ఉన్నారు. సో మరి సికింద్రాబాద్ పార్లమెంట్లో పోటీ ఎట్లా ఉండొచ్చు మరి ముగ్గురికి? చెప్తున్నాగా కిషన్ రెడ్డి గారు అత్యధిక భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని. థ్యాంక్ యూ.